ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు సర్వైవ్ ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎలా ఉండాలి అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏముంటుంది. సో ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈరోజు మీరు నేర్చుకోబోయేది ఏంటంటే 1 ఇయర్ ఆఫ్ యువర్ సీనియర్ జర్నీ అనమాట. అంటే మేము చేసిన మిస్టేక్స్ ఏంది, మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంది అనమాట. సో ఇది తెలిస్తేనే మనం ఫస్ట్ లైఫ్లో కూడా ఎవరివైనా ఏదన్నా మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మన సీనియర్స్ డెసిషన్స్ బట్టే మన జూనియర్స్ అనేది మార్చుకోవాలన్నమాట. మేము మా సీనియర్స్ని అడిగాము, అవి కొన్ని మార్చుకోలేదు. సో మీరు మాత్రం ఖచ్చితంగా మార్చుకోండి. సో చాలా బాగుంటుంది అనమాట మీ ఫస్ట్ ఇయర్ అనేది. అసలు ఆ ఫస్ట్ ఇయర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో అసలు ఏముంటుంది ఫుల్గా దీని గురించి మాట్లాడుకోవాలంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రెగ్యులేషన్ ఉంటుంది అండ్ జూనియర్స్కి ఒక రెగ్యులేషన్ ఉండొచ్చు, సీనియర్స్కి ఒక రెగ్యులేషన్ ఉండొచ్చు. సో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మాకు R22 ఉన్నింది. సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి వేరేది ఉండొచ్చు. కానీ కామన్గా కొన్ని సబ్జెక్ట్స్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ సెమ్లో అయినా సెకండ్ సెమ్లో అయినా అదేంటంటే మెయిన్గా సి, పైథాన్. ఈ రెండు ఒకరికి ఫస్ట్ సెమ్లో ఉంటే ఇంకొకరికి సెకండ్ సెమ్లో ఉండొచ్చు, ఇంకొకరికి సెకండ్ సెమ్లో ఉంటే ఇంకొకరికి ఫస్ట్ సెమ్లో ఉండొచ్చు. యూనివర్సిటీస్ బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్లో మెయిన్గా ఉండే సబ్జెక్ట్స్ ఇవన్నమాట ఎక్కువ కాలేజీల్లో. అండ్ M1, M2 ఇది కామన్. మ్యాథ్స్ ఫస్ట్ సెమ్లో M1, సెకండ్ సెమ్లో M2 ఇవి కామన్గా ఉంటున్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ అంటే ఫస్ట్ సెమ్లో కెమిస్ట్రీ ఉంటే సెకండ్ సెమ్లో ఫిజిక్స్ ఉంటుంది. సో ఇవి కామన్ అనమాట. అండ్ P3E ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్ అనమాట. ఈ 7 అనేది ఇంగ్లీషు. ఈ 8 సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి ఎక్కడైనా. 90% ఈ సబ్జెక్ట్స్ లేకుండా ఉండవు అనమాట 2 సెమ్ముల్లో. ఇంక యూనివర్సిటీస్ బట్టి మారుతూ ఉంటాయి. సో వీటిలో ఏది ఇంపార్టెంట్, ఏవి నేర్చుకోవాలి బాగా అంటే అన్నీ ఇంపార్టెంటే, అన్నీ నేర్చుకోవాల్సిందే. చాలామందికి కామన్గా ఉండేది ఏంటంటే కష్టం అంటే అందరూ గుర్తొచ్చేది కూడా మ్యాథ్సే అనమాట. M1, M2 ఓకే, చాలామందికి అంటే యావరేజ్ స్టూడెంట్కి ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. కొద్దిగా కష్టపడితే చాలు. ఫస్ట్ నుంచి మనం చదువుకుంటే లాస్ట్ 1 వీక్ చదవడం, 2 డేస్ చదివితే కష్టంగానే ఉంటుంది. సో లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ ముందు నుంచి చదువుకున్నా కానీ మీకు చాలా బెటర్గా ఉంటుంది. అండ్ దీని తర్వాత ఏదన్నా కష్టంగా అనిపిస్తుంది అంటే P3E. సో కొంతమంది కాలేజీలో బేసిక్ అంటారు, B అని ఉంటుంది. కొన్ని కాలేజీలో P అని ఉంటుంది, P3E ప్రిన్సిపల్ అని. సో దీన్ని బట్టి ఈ నెక్స్ట్ మ్యాథ్స్ తర్వాత ఏదైనా కష్టంగా ఉంటుందంటే ఆ సబ్జెక్టే. సో ఇవి ఒకటి కొద్దిగా ఫస్ట్ నుంచి మీకు ఏ సెమ్లో వస్తే ఆ సెమ్లో ముందు నుంచి ఫోకస్ చేసుకున్నారంటే చాలా బెటర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వరకు మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసి నీట్గా చదువుకోవాల్సిన సబ్జెక్ట్స్. అండ్ CGPA అనేది చాలా మ్యాటరే ఖచ్చితంగా. సో ఖచ్చితంగా 7.5 కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. 8 కంటే ఎక్కువ ఉంటే చాలా బెటర్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది అకాడమిక్గా చూసుకుంటే ఇది. నెక్స్ట్ అకాడమిక్ కాకుండా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే స్కిల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అనమాట. సో స్కిల్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. సో నేర్చుకుంటేనే మీకు ఖచ్చితంగా మంచి జాబ్ అనేది వస్తుంది. స్కిల్ పైన వస్తుంది, సర్టిఫికేట్ కంటే ఇప్పుడు స్కిల్లే చాలా ఇంపార్టెంట్. మీరు వింటూ ఉంటున్నారు. సో స్కిల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్కిల్ అనేది అందరూ చెప్తూనే ఉంటారన్న, స్కిల్ కాకుండా మేము ఇంకేం నేర్చుకోవాలి. ఇంకా చాలా యాక్టివిటీస్ అనేది ఉంటుంది. అంటే ఒక పర్సన్కి కొంతమందికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. అంటే ఒక ఏమీ తెలియని వ్యక్తికి కూడా మాకు ఇంకేం తెలియదు, నాకు ఏం చేయాలో తెలియదు, కానీ ఏదో ఒకటి కొత్తగా చేయాలని ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్ అనేది మీకు చాలా బెస్ట్ అనమాట. ఇంక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి ఇది దొరకదు. ఫోర్త్ ఇయర్ అయితే అసలు ఏమి ఉండదు అనుకోండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మీకు ఇది దొరకదు. ఫస్ట్ ఇయర్ మీరు ఎంజాయ్ చేసినా ఫస్ట్ ఇయర్, కష్టపడినా ఫస్ట్ ఇయర్, ఏది చేసినా అంటే ఎంజాయ్మెంట్లో ఏది చేసినా ఫస్ట్ ఇయర్లోనే అనమాట. మీరు ఏ ఎక్స్ప్లోరింగ్ చేయాలన్నా. సెకండ్ ఇయర్ నుంచి మీకు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉంటుంది, రూల్స్ కూడా స్ట్రిక్ట్గా ఉంటాయి, HOD సార్ స్ట్రిక్ట్గా పట్టించుకుంటారు. సో ఎక్కువ ఫ్రీ టైం అనేది ఉండదన్నమాట. ఫస్ట్ ఇయర్లోనే క్లాసులు కూడా కొద్దిగా తొందరగా అవుతాయి. సో ఎక్స్ప్లోరింగ్ అనే దానికి మీకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎక్స్ప్లోర్ బాగా చేయండి. ఎక్స్ప్లోర్ చేస్తేనే మీకు ఆపర్చునిటీస్ అనేది దొరుకుతాయి అన్నమాట. మంచి ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట నా గురించే. నేను ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ చేయంగా తెలుసుకుంది ఏంటంటే ఇదనమాట. ఓకే, కంటెంట్ క్రియేషన్ ట్రై చేయొచ్చా, చేసాము. ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాము, ఇంకో ఛానల్ పెట్టాము, అవి ఏమీ రాలేదు. సో దాని తర్వాత నెమ్మదిగా ఎంసెట్ గురించి చెప్తా వచ్చాను. ఎంసెట్ గురించి పెట్టాను, దానికి వస్తున్నాయి కామెంట్స్, వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి.
సో అలా ఓకే, ఇది ఒక విధంగా సెట్ అవుతుంది మనకి అనే ట్రాక్లో దీని గురించి తీసుకున్నాము, దీని గురించి చెప్తున్నాము, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఓకే ఈ పాత్లో మనకి ఎడ్యుకేషన్ పైన వస్తున్నారు, మనం ఎడ్యుకేషన్ పైన కరెక్ట్గా చెప్పాలి, ఇంకా ఎక్కువ చెప్పాలి, తెలుసుకొని చెప్పాలి అనే దానిపైన దీనిపైన వచ్చాను. ఇదంతా నాకు ఎప్పుడు వచ్చింది, అసలు ఏదో ఒకటి తెలుసుకోవాలరా, ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలరా అని ఒక ఫోన్ పట్టుకొని ఒక వీడియో ముందర కూర్చొని ఒకటి చెప్పి, ఒకటి ఫస్ట్లో అసలు ఫేస్ కూడా కనిపించకుండా ఏదో చెప్పి ఓకే వస్తారా లేదా అనే దాని గురించి తెలుసుకుంటా ఉంటే ఇది ఒకటి తగిలింది. దీంతోపాటు ఇంకా కొన్ని చేసాము, అవి రాలేదు, అక్కడికి అది ఆ పార్ట్ మంది కాదు, ఓకే మనకు వచ్చే పార్ట్ ఇది. అలా ఒక 10 మీరు ట్రై చేసినప్పుడు కనీసం ఒకటన్నా మీకు తెలుస్తుంది అనమాట. సో మీరు ట్రై చేయడం మాత్రం ఆపకండి, ఖచ్చితంగా ట్రై చేయాలి, ట్రై చేస్తూ ఉండాలి. ఎక్స్ప్లోరింగ్ అనేది బెస్ట్ థింగ్ అనమాట. సో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీ ఫ్రీ టైంలో అంతా ఎక్స్ప్లోర్ చేయండి. మీకు అకాడమిక్స్కి ఒక గంట పెట్టుకోండి, స్కిల్కి ఒక 1 అవర్ పెట్టుకున్నా చాలు. మీకు ఫస్ట్ ఇయర్ నుంచి మీరు చాలా మంచి పొజిషన్లో ఉంటారు. సో బీటెక్ నుంచి వచ్చిన తర్వాత ఆ 1 అవర్ పెట్టుకొని కూడా మీకు కష్టంగా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా చూసుకోండి, ఎక్స్ప్లోర్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయండి, మర్చిపోవద్దు. మీరు అనుకోవచ్చు మనసులో అన్న 1 అవర్ చదవమంటున్నారు, 1 అవర్ మరీ చదవలేను నేను బీటెక్లో. ఇంటర్లో గంటలు చదివాను, మార్నింగ్ 6కి లేచాను, 5కి లేచాను, నైట్ 10, 11 దాకా చదివాము మేము. అప్పుడు హాస్టల్లో ఉన్నాము, అంతంతసేపు చదివాము. ఇప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ చదవలేమా అంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. మీకు వచ్చాక అర్థమవుతుంది అనమాట రియాలిటీ అనేది. ఫస్ట్ ఈ ఫోన్ అనేది ఉండదన్నమాట మీకు. సో ఆ ఫోన్ అనేది లేనప్పుడు అక్కడ మీరు కరెక్ట్గా చదువుతారు. ఈ ఫోన్ అనేది మీకు వచ్చాక ఎప్పుడు రీల్స్ చూస్తూ ఉంటారనమాట. సో ఫోన్ కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో రోజు స్క్రీన్ టైం చెక్ చేసుకోండి. నేను బెస్ట్ మీకు చెప్పేది ఎలా అంటే, మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫోన్ అడిక్షన్ని రోజు స్క్రీన్ టైం చూసుకున్నారంటే మీకన్నా కాసేపు ఏందబ్బా ఇంతసేపు చూస్తున్నావా, ఈ యాప్ చూస్తున్నావా, యాప్ని ఎలా కంట్రోల్ చేయాలి, టైం లిమిట్ పెట్టుకోండి, ఏదో ఒకటి చేసుకోండి. సో ఫోన్ అనేది కంట్రోల్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది లైఫ్. సో అదొక్కటి చూసుకోండి. మీకు కావాల్సి ఉంటే ఫోన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలా స్క్రీన్ టైం ఈ టిప్స్ అన్నీ కూడా చెప్తాను, మేము ఎలా కంట్రోల్ చేసుకున్నాం అనేది కూడా. సో ఫోన్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేసేస్తాం తెలియకుండానే వచ్చిన స్టార్టింగ్ డేస్లో. సో అది తగ్గించుకోండి. ఫస్ట్ ఇయర్ అనేది ఇలా ఉంటుందన్నమాట, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు నేను చెప్పింది. అండ్ మీకు ఫస్ట్ ఇయర్ గురించి ఫుల్ ఆఫ్ రోడ్ మ్యాప్ కావాలన్నా కానీ నేను ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చదువుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి, ఈ రోడ్ మ్యాప్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రోడ్ మ్యాప్ అని పెట్టండి, మీకు ఖచ్చితంగా ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఏ వీడియో వచ్చినా కానీ నెక్స్ట్ ఫోన్ అడిక్షన్ అనేది ఎలా తగ్గించుకోవాలి, మేము ఎలా తగ్గించుకున్నాం, అండ్ అది ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఆ స్క్రీన్ టైం అనేది కూడా చెప్తాను. సో విధంగా ఒక మంచి కంటెంట్తోనే మీ ముందుకు వస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ వేసుకోండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను చెప్తాను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు.